రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఓ పక్కన కొనసాగుతున్నాయి, కానీ మరో పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం ఉండాలి. దానితో పాటు మంత్రులకు అనుగుణంగా అధికారులు ఉండాలి. అధికారులతో పాటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఈ మద్దతు అనేది కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ఒక వితండమైన వాదం కాదు, ఇది బలమైన వాదం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన విషయం, మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తి స్థాయిలో ఉంటేనే ఆ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తిగా జరగకపోతే అనాథలా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి పీఠం కింద విద్యాశాఖ మంత్రి ఉన్నది, హోంశాఖ ఉన్నది, మున్సిపల్ శాఖ ఉంది. దాంతోపాటు మరికొన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో విస్తరణ ఎప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎంతో పాటు 16 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా 2 బెర్తులు ఉన్నాయి. క్యాబినెట్లో కనిపించని సామాజిక సమతుల్యత, 50% పైగా బీసీలలో ముగ్గురికే ఛాన్స్, ఎస్టీలలో లంబాడ సామాజిక వర్గానికి దక్కని చోటు, ఆశావాహుల కోసం ఎదురుచూపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 16 మంది మంత్రులు ఉన్నారని, ఈ 16 మంది మంత్రులలో పూర్తి స్థాయిలో కూడా చాలామందికి దక్కలేదు. అంటే సామాజిక న్యాయం పరంగా అంటే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగలేదనే ఒక వాదన తెర మీదకి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో 16లో 7 ఓసీలే. క్యాబినెట్లో సీఎంతో కలిపి మొత్తం 16 మంది మంత్రులు ఉండగా అందులో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే 7 ఉన్నారు. వీరిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, దుద్దిల్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణ, జూపల్లి కృష్ణారావు వెలమ మంత్రులుగా ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి మాల, దామోదర్ రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, ఆదివాసీ, మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక జనాభా లెక్కలో 50% పైగా ఉన్న బీసీ సామాజిక వర్గం నుంచి కేవలం 3 మంత్రులే ఉండడం గమనార్హం. వీరిలో పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, దాంతోపాటు కొండా సురేఖ మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో వాస్తవానికి బీసీ సామాజిక వర్గం నుంచి కనీసం 7 మంత్రులు ఉండాల్సింది. కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో బీసీలు 3 మంత్రులే ఉన్నారు. అంటే 50% పైగా ఉన్న బీసీలకు మంత్రివర్గంలో మాత్రం 16% వాటానే దక్కింది. అంటే ఎస్టీలలో లంబాడ సామాజిక వర్గానికి ఒక్క చోటు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరు కూడా లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇక్కడ ఒకసారి మీరు మళ్ళొక్కసారి చూడరి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్కు సంబంధించి పాలమూరు బిడ్డ, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఒకరు ఆంధ్ర బార్డర్కు దగ్గర ఉంటే ఇంకొకరు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నారు. ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆంధ్ర బార్డర్కు సంబంధించి వారి నియోజకవర్గం. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పూర్తి స్థాయిలో 7 ఓసీలే ఉన్నారనేది ఒక అభూత కల్పన ఎట్లా కల్పిస్తున్నారు అనేది చూడదు. జిల్లాల వారీగా లెక్కలైతే ఉంటాయి కదా. జిల్లాలలో ఇప్పుడు నల్గొండ జిల్లాను చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒంటి చేతితో కాంగ్రెస్ పార్టీని గెలిపించిల్లు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కలిపితే. సో దాంట్లో భాగంగా జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిపాలన విషయంలో ఒకరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, దాంతోపాటు బలంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వ్యక్తులు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్పే ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్పే ఉన్నది. ఇక దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాలలో తన ప్రభావాన్ని చూపెట్టి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో అలాంటి వ్యక్తిని మంత్రి పదవి ఇచ్చిల్లు. దాంట్లో రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే ఇక్కడ స్థానికంగా ఉంటే ఎవరు గెలిపిస్తారు, దాంతోపాటు ఓటు బ్యాంకు ఎక్కువగా కూడా ఎవరి ప్రభావం చెప్తుంది, ఏ వ్యక్తిని చూసి ఓటేస్తారు, ఎవరి వల్ల అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని పక్కన పెడతారు. అక్కడ ఓసీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, మైనార్టీలు ఉన్నారా అనేది లెక్క చూస్తారు. సామాజిక వర్గంగా పూర్తి స్థాయిలో కూడా జరగాలంటే అసలు రాష్ట్రానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ప్రకారం అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. ఇది నిజం. ఎందుకంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కేవలం ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే రెడ్డిలను టార్గెట్ చేసే అంశం తప్ప మరేది కూడా కనబడదు. మీరు మళ్ళీ చూడుర్రి,
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తిగా వస్తుంది. అయినా కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ భర్తీ కాకపోవడంపై సొంత పార్టీలలోనే పెద్ద ఎత్తున విమర్శలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 15% మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రితో కలిసి మొత్తం కేబినెట్ సభ్యుల సంఖ్య 18 వరకు ఉండాలి. అయితే తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు 16 మంది మంత్రులు ఉన్నా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణలో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న అభ్యర్థుల భర్తీకి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే చర్చగా మారింది. ఈ 2 బెర్తుల కోసం 5-6 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు కేబినెట్ హోదా కలిగిన అసెంబ్లీలలో డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయకుండా మొదటి నుండి కూడా నాన్స్తూ ఉన్నారు. ఇక ఖాళీగా ఉన్న పదవులు భర్తీకి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కొందరు ప్రస్తావించగా ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందిగా, ఇప్పుడు ఏమీ ఆగడం లేదు కదా, ప్రభుత్వం పనులన్నీ కూడా సజావుగానే సాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో 6 నెలలు మంత్రులే లేకుండా పాలన చేశారు. అయినా మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకం అనేది అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చినట్లుగా ఆ సమాచారం. దీంతో ఎవరైతే మంత్రి పదవుల కోసం ఆశపడుతున్నారో వారికి ఇప్పట్లో లేనట్టేనా, నిప్పుల మీద నీళ్లు జల్లినట్టేనా, లేకపోతే కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఇంకా ఖాళీగా ఉన్న బెర్తులకు సంబంధించి ఇంకా 2 బెర్తులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో సో 18 మంది మంత్రులుగా కొనసాగాలి. 18కి సంబంధించి అందులో 16 మాత్రమే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ఒక అంశం ఏంటంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ 16కు సంబంధించి ఇంకొక 2 కావాలి. సో 18 మంది మంత్రులు కావాలి. దీంట్లో చాలా మంది ఆశావాహులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి కోసం కొట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఆ కమిట్మెంట్ ప్రకారం మంత్రి పదవి ఇస్తామని ఒప్పించి బలవంతంగా కూడా తీసుకొచ్చి ఆయన ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మంత్రి పదవి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మొదటి లిస్టులో రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన హోమ్ మినిస్టర్ కానీ లేదా విద్యాశాఖ మినిస్టర్ కానీ మరి ఐటీ మినిస్టర్ కానీ ఏమి ఇస్తారు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏమి ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. లేదు కాదు కూడదు అంటే సామాజిక వర్గంగా మాత్రం పోతే ఈసారి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికైతే కంపల్సరిగా మంత్రివర్గంలో చోటైతే కల్పించాలి. అయితే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి, సదరు మంత్రులు, దాంతోపాటు అధికారులు చర్చించిన సమయంలో మాత్రం ముఖ్యమంత్రి గారైతే ఆసక్తికరమైన అంశాలు తెర మీదకి తీసుకొచ్చిండ్రు. 6 నెలలు కేసీఆర్ ప్రభుత్వంలో అసలు మంత్రులే లేకుండా పరిపాలన నడిచింది, ఇప్పుడు ఎందుకు నడవదు అనేది మొదటి ప్రశ్న ఇస్తే, రెండవది ఇప్పుడు మంత్రులకు సంబంధించి అన్ని పనులు అయితే సాగుతున్నాయి కదా, ఎక్కడ అడ్డంకులైతే లేని పరిస్థితిగా ఉంది, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు విస్తరణ చేయాలని అడుగుతున్నారు అనేది ఇంకో అంశం. మూడో అంశం వచ్చేసి మంత్రివర్గ విస్తరణ అనేది నా చేతిలో పని కాదు, అది ఏది అంటే జాతీయ నాయకత్వం, ఢిల్లీ జాతీయ నాయకత్వం కేంద్రం చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అంటే ఢిల్లీకి సంబంధించి రాజకీయాలు కాంగ్రెస్ నాయకత్వం అధినాయకత్వం మాత్రమే చూసుకుంటే అది నా చేతిలో లేదు అంటూ కరాఖండిగా చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే విస్తరణ ఎప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో సీఎంతో పాటు 16 మంది మంత్రులే ఉన్నారు, ఇంకా 2 మంత్రులను 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఎట్లుంటుంది, ఏం కథ అనేది మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మంత్రులకు సంబంధించి ఈ విధంగా ఉంటే ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది అంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. అదే రోజు జెండా ఎగరవేస్తా వచ్చే జెడ్పీ ఎన్నికలలో పోటీ చేస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా జరగలేదని, తెలంగాణ సాధనలో ప్రాణత్యాగం చేస్తున్న అమరుల ఆశయాల మేరకు నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణ సాధించుకోలేకపోయిందని, వీటి సాధనకై కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఏప్రిల్ 25న రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని ఆమె ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్త చైతన్యం ఏది వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసంతో పార్టీ స్థాపిస్తామన్నారు. ఒక ఆడబిడ్డ పెట్టిన పార్టీని ప్రజలు హక్కును చేర్చుకొని ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల ఆశీస్సులతో ఆ కొత్త పార్టీ ప్రకటనను శ్రీరామనవమి పర్వదినాన శ్రీరాముని ఆశీస్సులతో ప్రకటించినట్లుగా కవిత తెలిపారు. రేవంత్ సర్కార్ రైతులను విస్మరించిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పంటలు చేతికి వచ్చే సమయంలో రైతు బంధు విడుదల చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రైతు సమస్యల పట్ల బీఆర్ఎస్ నాయకులు దాంతోపాటు బీజేపీ కానీ అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఒక ప్రధానమైన అంశం అయితే తెర మీదకి వచ్చింది. అయితే కవిత రాజకీయ పార్టీ మీద కాస్త నేను దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఎందుకు, ఎలా ఉండబోతుంది ఆ పార్టీకి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాం. సో దాంట్లో భాగంగా ఈ పార్టీకి సంబంధించి అంటే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు, ఎలా స్వాగతిస్తారు అనే ఎపిసోడ్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కవితకు సంబంధించిన ఈ కొత్త పార్టీ మీద అనేక రకాలుగా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి మనం దీన్ని లోతుగా పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించిన అంశం ఇది చిన్న విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. మీకు ఉదాహరణకు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది షర్మిలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలకు ఈ కవితకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే షర్మిలకు సంబంధించి కేవలం ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ తదనంతరం మాత్రమే షర్మిల కానీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకుముందు రాజకీయాలకు షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు. అంతకుముందే రాజకీయాలలో ఉండి నిలదొక్కున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా దాంతోపాటుగా ఆయన గెలిచిండు. దానికి సంబంధించి కూడా రాజకీయాలలో ఉంటూ వస్తున్న వ్యక్తి కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. కాబట్టి రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ కూడా చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి షర్మిలకు కవితకు పోల్చడం అనేది ఇది అసాధ్యమైన విషయం. ఇంకొకటి సామాజిక వర్గ పరంగా చూసుకున్నా కూడా షర్మిలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాంతోపాటు అన్ని వర్గాలను ఏంది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళను ఎందుకంటే అన్ని వర్గాలకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి షర్మిలను ఎక్కువగా కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షర్మిల అనే వ్యక్తి ఎవరు అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాతనే వైఎస్ షర్మిల తెలుసు. కానీ కవిత విషయంలో అది కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోని పూర్తి స్థాయిలో ఖండాంతరాల వ్యాప్తి చెందే విధంగా పోరాటం చేయడం కానీ, కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడం, తర్వాత ప్రభుత్వం రావడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన ఐడెంటిటీని గుర్తించేలా ఒక పదవి వచ్చేలా ఆ స్థాయిలో ప్రజల నుంచి ఒక స్పందన తీసుకొచ్చుకున్న, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న పరిస్థితి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా దానితో పాటుగా చాలామంది నేతలకు సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో ఎవరు అంటే ఏంటంటే తెలంగాణకు సంబంధించిన దేవేందర్ గౌడ్ కానీ లేదా విజయశాంతి కానీ కొంతమంది చాలామందికి పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమ మూలాల నుంచి వచ్చి రాజకీయాన్ని అవపోసన బట్టి రాజకీయాన్ని ఎట్లా నడపాలి అనే తీరు తెనలు తెలిసిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేసి ఢిల్లీలో లాబింగ్ చేయగల సత్తా ఢిల్లీకి సంబంధించి అనేక రకాల అంటే దేశ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో ముఖపరిచయాలు కానీ ఆ విషయంలో స్పష్టంగా కూడా కవితకు ఆ పట్టు అయితే ఉన్నది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పార్టీలు పెట్టిన నేతలందరూ కేవలం తెలంగాణకు సంబంధించిన ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తులు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ దాటిన తర్వాత వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకు తప్ప ఇంకెవరికి కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా నేను ఎందుకంటే ఈ కంపారిజన్ అనేది నేను డెప్త్గా పోయినా కాబట్టి మీకు చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఎజెండాగా, తెలంగాణ రాష్ట్రం రావడమే లక్ష్యంగా ఒక టార్గెట్ పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ. అదే తెలంగాణ గడ్డ 25 ఏళ్ల తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ రాబోతుంది తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజించిన తర్వాత షర్మిల ఏదో ప్రయత్నం చేసింది తప్ప అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అక్కడ దాంతోపాటుగా ఏది కేపాల్ పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి ఇలా చాలా పార్టీలు చూసుకుంటూ వచ్చాం. కానీ తెలంగాణ గడ్డ మీద మరో రాజకీయ పార్టీగా పురుడు పోసుకొని ఉంది కవిత. ఎందుకంటే ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి స్థాపించిన కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో 2001లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త పార్టీ అనేది పట్టుకొస్తున్నారు. సో ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే అప్పుడు అధికారంలో చేపట్టక ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసేది కాబట్టి అనూహ్యంగా ఆమె లిక్కర్ స్కామ్లో మాత్రం జైల్లోకి వెళ్ళడంతో పార్టీలో విభేదాలు కానీ దీంతో ఇతరత్ర ఏ కారణాలైనా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం, దాని తర్వాత ఎలాంటి నోటీసులు ఇవ్వలేదనేది వీళ్ళ ఆరోపణ. దాని తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే ఉన్నది. అది 2001లో స్థాపించింది. దాదాపుగా 25 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఒక పార్టీ రాబోతున్నది. అదే కవిత
తీసుకురాబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీసుకురాబోతుంది. అంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనేది ఇప్పటివరకు లేదు. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అనేది తెలంగాణలో లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, కమ్యూనిస్టులకు సంబంధించి జాతీయ పార్టీలే. దాంతోపాటు ఇక్కడ ఇంకా మనం లోతుగా చూస్తే కనుక ఇక మిగతా పార్టీలు ఏవి కూడా పరిగణలోకి రావు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇతర పార్టీలు కేవలం ఉన్నాయా అంటే ఉన్నాయి మాత్రమే తప్ప ప్రజా సమస్యల విషయంలో కానీ ఇతరత్ర ఫోకస్లో మాత్రం ఎక్కడ కనిపించదు. 25 ఏళ్ల తర్వాత తెలంగాణ గడ్డ మీద మరో పార్టీ రాబోతుంది. ఈ పార్టీకి సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది, దాని వ్యూహాలు ఎలా ఉంటాయి, ఏం చేయబోతారు, ప్రజలకు సంబంధించిన ప్రేమ, ప్రజలు వీళ్ళని స్వాగతిస్తారా స్వాగతించరా అనేది చర్చ పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా కేసీఆర్ వారసత్వం కాబట్టి దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. అంటే నిరసనలు, రాస్తారోకలు, ధర్నాలు ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నిటి మీద అవగాహన ఉంది. దాంతోపాటు అధికారంలో కూడా ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఒక క్లారిటీ అనేది ఉన్నది కాబట్టి మొత్తానికి 25 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ అయితే రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం.